ఏం చేస్తాం సార్, ప్రయాణికులు దిగడానికి బాగానే దిగుతున్నారు, ఆటోలు ఎక్కుతామని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోలు ఎంతసేపటికి ఫ్రీ బస్సు వదిలేరు కదా, మీ ఆటోలు ఎందుకు ఎక్కాలి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వెనకాల ఇద్దరు మగోళ్ళు ఉంటే నువ్వు రవయ్యా ఆటో మాట్లాడింది చాలే కానీ నువ్వు రానిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. మేమేం ఎలా బతకాలండి? మేము ప్రభుత్వం గారు 10,000 ఇస్తా అన్నారు, కానీ మాకు ఏ మూలన వస్తుంది? ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. ఏం చేస్తామండి, ఫ్రీ బస్సులు వదిలేడుగా. ఇంకా మాకు రోజుకి 800 తోలేవాళ్ళం, 600 కూడా తోలేకపోతున్నాం రోజుకి. అది ఇప్పుడు అది నాకు సొంత బండి కాబట్టి సరిపోతుంది. అది అద్దె బండికి 300 కట్టాలి, 300 పెట్టి గ్యాస్ కొట్టించాలి, దానికే పోతాయి. ఆ గ్యాస్ డబ్బులు కూడా తోలుతాం లేదో కూడా తెలీదు. అసలు వచ్చే ఆదాయం కూడా రాదండి ఫ్రీ బస్సులు వెళ్ళటం వల్ల. చాలా ఇబ్బంది. అది అంత మైనసే సార్. ఇప్పుడు ఆడుతూ పాడుతూ చక్కగా తోలుకునేవాళ్ళం. ఒక 800, 1000 రూపాయలు తోలుకుంటే 800, 600 ఇంటికి వెళ్తాయి. ఏది గ్యాస్ పోను. ఇప్పుడు మీ పెళ్ళం పిల్లలకి ఎలా పోషించుకోవాలండి? వాళ్ళు అడుగుతారు ఇంట్లో వాళ్ళు, ఈరోజు నీ సంపాదన ఎంతయ్యా అని. ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు. ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు వదిలేరుగా. ఇంకా అది కొద్దిగా ఆటో డ్రైవర్లు చూడమని చెప్పేసి మేము అడుగుతున్నాం.